మాజీ సైనికుడిని. భారతీయ వాయుసేనలో 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఈరోజు 25వ కార్గిల్ విజయోత్సవం. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో మన దేశ రక్షణ కోసం, మన దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం కోసం సుమారుగా 600 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. వారిని సంస్మరించుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారికి నివాళి అర్పించుకోవాలనే ఉద్దేశంతో, అదే కాకుండా ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ కూడా వారి త్యాగాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు, ఇందులో మేమందరం ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంకర్స్ అండి. ఒక ఫెడరేషన్ ఉంది మాకు. ఆ ఫెడరేషన్ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంకర్స్. మేమందరం ఈరోజు స్మరించుకోవడం కోసం, వాళ్ళు గుర్తించుకోవడం కోసం, వాళ్ళ త్యాగాలను స్మరించుకోవడం కోసం ఈరోజు ఒక క్యాండిల్ మార్చ్ ఏర్పాటు చేశాం. దానికోసం మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. మీ మాధ్యమం ద్వారా ప్రస్తుతం ప్రజలకి అమరవీరుల త్యాగాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. ఇది బాధాకరమైన విషయం. మనకి హీరోలు అంటే క్రికెట్ హీరోలు, సినిమా హీరోలు మాత్రమే. కానీ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేటువంటి సైనికులను గుర్తించుకోవడం తక్కువ జరుగుతుంది. కాబట్టి మీ మాధ్యమంగా, మీ ద్వారా ఈ ఒక మెసేజ్ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం కూడా మనం ఇలా దిగ్విజయంగా చేసుకుంటున్నామంటే అక్కడ బార్డర్స్ లో పనిచేస్తున్నటువంటి సోల్జర్స్, వారు అక్కడ నిరంతరం 24 గంటలు పనిచేస్తూ వాళ్ళు అక్కడ నిలబడి ఉండడం వల్ల ఈ రోజు మనం ప్రశాంతంగా గర్వగలుగుతున్నాం. ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈ ప్రస్తుతం జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు క్రికెట్ని ఆరాధించండి, సినిమాలు చూడండి, మాకు తప్పులేదు. కానీ నిజమైన హీరోలు ఎవరో అన్నది మాత్రం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ప్రతిసారి చేపడతాం. ఈ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క భారతీయుడు తన బాధ్యతగా, అంటే ఈ రోజు కూడా చాలా మందికి మనం తెలియజేస్తాం మేము రమ్మని. అంటే కేవలం ఎక్స్ సర్వీస్మెన్ మాత్రమే వచ్చారు కొంతమంది, కానీ ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బాధ్యతగా ఇందులో పాల్గొవాలని కోరుకుంటున్నాం. ఈసారి కాకపోయినా ప్రతిసారి నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఈ కార్యక్రమాలను, అదేవిధంగా ఆగస్టు 15 అవ్వచ్చు, జనవరి 26 అవ్వచ్చు, అన్నింటిలో కూడా మొన్న మీరు చూసే ఉంటారు, విశ్వ విజేతగా మన క్రికెట్ టీం గెలిచింది. సంతోషం, బాగానే ఉంది. అప్పుడు మీరు గమనించి ఉంటే ఒక బొంబాయిలో రోడ్డు కిక్కిసిపోయిన జనాభా కనిపించారు. అంతా యువతే, సంతోషం, తప్పులేదు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ అదే జనాభా ఆగస్టు 15కు, ఈ రోజు కార్గిల్ దివస్ లాంటిదని, జనవరి 26 లాంటి రోజు ఎందుకు రారు? అంతే జనాభా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎందుకు రారు? ఇది అవసరం. ఆ విషయం తెలియజేసిన బాధ్యత మాతో పాటుగా మీ ద్వారా, మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాం మేము. సో ప్రతి ఒక్కరికి తెలియజేసిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇది తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. జై హింద్.